జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది అంటారు? మళ్ళీ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది? ఇప్పుడు ఎన్నికలు పెడితే కూటమి ప్రభుత్వం 5 సీట్లు కూడా గెలుచుకోదు. ఎందుకంటారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వైనాట్ 175 అన్నారు. అయినా 11 సీట్లకే మేము ప్రభుత్వం చేశాం, జగన్ ఓడించామని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఆయన చేసిన మంచిని ఆయన పూర్తి విశ్వాసంతో ఆ మాట చెప్పాడు. ఆయన మంచి చేశాడు కాబట్టి చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రజలకి మంచి చేశారా? చేశారండి. ఏ విధంగా చేశారంటారు? ప్రతి ఇంటికి పథకం ఇచ్చాడు. వాలంటీర్ వ్యవస్థను పెట్టి తన సొంత అవసరాల కోసం, రాజకీయం కోసం వాలంటీర్ వ్యవస్థ నడిపాడు అంటున్నాడు. నిజమా? అలా నడిపితే అలా నడిపి ఉంటే కనుక ఈ వాలంటీర్లు మొన్న చాలామంది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా చేశారు. అది వాస్తవం కాదండి. అసలు ఆయన ఎలక్షన్లో ఏ వాలంటీర్ కూడా వైసీపీకి పనిచేయలేదు. 100% మొన్న ఎలక్షన్కి ఎవరో కూడా ఏ వాలంటీర్ కూడా వైసీపీ ప్రభుత్వానికి పని చేయలేదు. వన్ వర్డ్లో ఏం చెప్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి? వచ్చే ఎన్నికల్లో నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు ఇప్పుడు కానీ దమ్ము ధైర్యం ఉంటే, ఇప్పుడు ఈ సంవత్సరం కానీ ఇంకో 3 నెలలు కానీ 6 నెలలు కానీ పిఠాపురం, మంగళగిరి, కుప్పం ఈ 3 నియోజకవర్గాల్లో మీరు రాజీనామా చేసి ఎన్నికలు పెట్టండి. మేము గెలకపోతే అప్పుడు అడగండి. ఓకే.